సోనీ లివ్లో రిలీజ్ అయిన కోర్ట్ కచేరీ వెబ్ సిరీస్ 5 ఎపిసోడ్లతో ఒక్కొక్క ఎపిసోడ్ ఇంచుమించు 30 నిమిషాలు ఉండే ఈ వెబ్ సిరీస్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. పరం మాధుర్ తండ్రి చాటును పెరిగిన కొడుకు. తండ్రిలా పెద్ద అడ్వకేట్ అవ్వాలని కోరికుండదు, కానీ అతని తండ్రి హరీష్ మాధుర్కి కొడుకును కూడా తన తర్వాత గొప్ప లాయర్ని చేయాలని కోరుకుంటుంది. ఆ ప్రయత్నాలన్నీ సాగుతూ ఉండగా తండ్రికి తెలియకుండా కెనడా పారిపోదామని ట్రై చేస్తూ ఉంటాడు. సడన్గా తండ్రి కొడుకుని కోర్టులో లాయర్గా కూర్చోబెడతాడు. ఆ తర్వాత ఏమైంది? పరం మాధుర్ ఒక కేసుని సాల్వ్ చేస్తూ లాయర్స్ యొక్క వాల్యూ తెలుసుకున్నాడా లేదా, అసలు లాయర్ అంటే తనకు డబ్బులు ఇచ్చిన వాడి తరపు వాదించేవాడా, లేకపోతే అటు ఇటు పరిశీలించి ఇద్దరికీ న్యాయం చేసేవాడా అన్నది వెబ్ సిరీస్లో చూపిస్తారు. పరం మాధుర్ పాత్రలో ఆశీష్ వర్మ అద్భుతంగా చేశాడు. ఇష్టం లేకపోయినా తండ్రి కోసం లాయర్గా వెళ్ళడం, లాయర్ యొక్క గొప్పతనం తెలుసుకోవడం, లాయర్ ఏం చేస్తే జనాలకి మంచి జరుగుతుంది, లాయర్ మూడో పిల్లర్గా దేశానికి వెన్నెముకగా ఎలా ఉన్నాడు అన్నది తెలుసుకున్న తర్వాత అతని ఫీలింగ్స్ ఏంటి అన్నది బాగా చూపిస్తాడు. డిగ్రీ సర్టిఫికేట్ కోసం చేసే హడావిడి హైలైట్గా ఉంటుంది. ఇక తండ్రి పాత్రలో పవన్ మల్హోత్రా చాలా బాగా చేశాడు. ఆ పాత్రకి హుందాతనాన్ని తీసుకొస్తాడు, చాలా గొప్పగా చేశారు. ఇక మూడో పాత్ర సూరజ్ బేరియా. హరీష్ మాధుర్ దగ్గర పనిచేస్తూ సొంత కుంపటి పెట్టుకుందామని ట్రై చేస్తూ ఫెయిల్ అయి చివరికి అతని వాల్యూని హరీష్ మాధుర్కి తెలియజేసి అతనితో పార్ట్నర్గా ఎలా సెటిల్ అయ్యాడు అన్నది కూడా బాగా చూపిస్తారు. జప్తాబ్ పాత్రలో అమర్జిత్ సింగ్ కూడా చాలా బాగా చేశాడు. ఫోటోగ్రఫీ చాలా బాగుంటుంది, క్లాస్గా ఉంటుంది, రిచ్గా తీశారు. ఒక సినిమాగా రిలీజ్ చేయకుండా దీన్ని మొక్కలు చేసి రిలీజ్ చేయడం ఎప్పుడు సోనీ లివ్కి అలవాటే కదా, అలాగే రిలీజ్ చేసింది. అయినా వెబ్ సిరీస్ చాలా బాగుంటుంది. ఒక కేసు వస్తుంది, విడాకుల కేసు. ఆ కేసు చుట్టూ కథ అంతా నడుస్తూ ఉంటుంది. ఆ విడాకుల కేసులోనే ఎన్ని డొల్లలు ఉన్నాయన్నది, లాయర్స్ వాటిని ఎలా వెతికి పట్టుకున్నారన్నది బాగుంటుంది. హాస్పిటల్లో రిపోర్ట్స్ కోసం వెళ్ళిన సూరజ్కి లంచం అడిగే హాస్పిటల్ రిసెప్షనిస్ట్ అతని నుంచి ఆ లంచాన్ని తిరిగి ఎలా తీసుకున్నాడు అన్నది కూడా చాలా బాగా చూపిస్తారు. ఇలాంటి లాయర్స్ కదా మన దేశానికి కావాలి అనిపించేలా చూపిస్తారు ఈ వెబ్ సిరీస్లో. లాయర్స్ అందరూ మంచివాళ్ళు ఉండరు, అందరూ చెడ్డవాళ్ళు ఉండరు, చూసే దృష్టికోణం మారాలి అని కూడా చెప్తుంది ఈ వెబ్ సిరీస్. డైలాగ్స్ బాగుంటాయి, ఆలోచింపజేస్తాయి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ ఈ వెబ్ సిరీస్కి. క్లైమాక్స్లో కోర్టులో జరిగే వాదన అద్భుతంగా ఉంటుంది. జడ్జిగా యాక్ట్ చేసిన వ్యక్తి కూడా చాలా బాగా చేశారు. ఇది ఖచ్చితంగా అందరూ తప్పకుండా చూడాల్సిన వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ తెలుగులో డబ్బింగ్ చేసి రిలీజ్ చేశారు. తెలుగు డబ్బింగ్ బాగుంది. సెకండ్ సీజన్ కోసం ఎవడన్నా ఎదురు చూస్తాడు. ఈ వెబ్ సిరీస్కి నేను ఇచ్చే రేటింగ్ 4/5. స్కూల్ బెంచ్ లాగా ఎంత గట్టిగా ఉందోరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణే నన్ను కొట్టమంటున్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?